శ్రీమతి కావ్య గారిని, శ్రీ విఠల్ గారిని తమ ఉచితాసనం అలంకరించవలసిందిగా కోరుకుంటూ, మరి తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ, తృతీయ ఆర్ట్స్ అకాడమీ, సిల్వర్ కార్పొరేషన్ కృషివరుడు, దీక్షా దక్షత శ్రమయోధుడు శ్రీ కౌటిక విఠల్ గారికి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ శ్రామిక యువత్ 2023 పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. మరి కౌటిక విఠల్ గారి సతీమణి కావ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ గడ్డపై మారుమూల జిల్లా నిజామాబాద్లో కౌటిక కృష్ణయ్య అండ్ కౌటిక సుభద్రాబాయి గర్భపుత్తాపలంగా ఉదయించిన అసామాన్య ప్రతిభాశాలి మీరు. భూము పుట్టగానే పరిమళించినట్లుగా చిన్ననాటి నుండి ప్రతి విషయంలో ముందంజలో ఉండాలనే తపన, మీ పట్టుదల, దృఢమైన నిర్ణయాలు మేము గెలుపుబాటులు నడపడానికి దోహదపడింది. సామాన్య కుటుంబంలో జన్మించి సూచనలు రాసి శ్రీమతి కావ్య గారు చేయాలని తన పూర్తి సహాయ సహకారాలతో సలహాలతో ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్గా జీవన ప్రసారాన్ని కొనసాగించి అంచెలంచెలుగా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా తగు రీతి మార్గదర్శకాలను శిక్షణ పొంది భారత జీవిత బీమా రంగంలో ఇండియా నెంబర్ 1 ఎల్ఐసి అడ్వైజర్ గా విజయవంతంగా ప్రోగించి మానవుడు తలుచుకుంటే సాధించలేని ఏదీ లేదని నిరూపించిన వైనం పలువురికి ఆదర్శప్రాయంగా తన స్వార్థం కోసమే కాకుండా పాలసీదారులకు సరైన సమయంలో ఆదుకునే అండగా ఉండే పథకాలను ప్రవేశపెట్టి పాలసీదారుల పార్టీ ఒక స్నేహ హస్తమై నిలుచుకు తీరు ఆమోదయోగ్యం. ఒక్క ఊరి ధైర్యంతో వేల మందిలో సైతం తన భావాలను బహిర్గతం చేసిన యథార్థవాది మీరు. ఎవరికి లొంగక మిత్రప్రీతి లేకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం అనే నాలుగుతో ముందుకు సాగి అనేక సంఘాలకు, తోటి మిత్రులకు అతి సన్నిహితులై సలహాదారుల ఎంపిన వైనం నా భూతో నా భవిష్యత్తు. ధార్మిక సేవ గుణాలతో మీ వంతు కృషి అందిస్తూ కుమారుడు కౌటిక ఆదిత్య, కోడలు కౌటిక వాసవి గాలను కూడా ఆదర్శప్రాయంగా మీ వెంట నడిపిస్తూ సమైక్య కుటుంబ విధానానికి ప్రతీకగా నిలిచిన మీ జన్మ ధన్యం ధన్యం. 2 సార్లు వరుసగా శ్రామికయో పిల్లలతో సత్కరిస్తూ ఆ పాండురంగ విఠలుడు మన కౌటిక విఠల్ గారి కుటుంబాన్ని భారతీయ జీవిత బీమా సంస్థలో 1986 నుండి ఇప్పటి వరకు 37 సంవత్సరాలుగా ఎన్నో రకాల సేవలు అందిస్తూ నా పాలసీదారుల మన్ననలు పొందుతూ మరి ఈరోజు ఇంతింత వటుడంత అన్నట్టుగా నేను ఎదుగుతూ పాలసీదారుల సేవలను కొనసాగిస్తూ మరి నేను నిజామాబాద్ నుండి హైదరాబాద్కు ఇచ్చేసి హైదరాబాద్లో గత 25 సంవత్సరాలుగా ఎన్నో రకాల సేవలు అందిస్తూ పోతున్న నాకు నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇవాళ అఖిల భారతదేశంలోనే నెంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా గత 2 సంవత్సరాలుగా నాకు ఈ స్థానంలో నిలబడడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ అదృష్టాన్ని ఇవాళ కలిగిన ఈ సన్మానాన్ని ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో కూడా నేను కంటిన్యూగా నెంబర్ 1 స్థానంలోనే ఉండగలనని ఆశిస్తున్నాను. దీనికి నా శ్రేయోభిలాషులు, నా పాలసీదారులు, భగవంతుని కృప ఎప్పటికీ నాకు ఉంటుందని చెప్పేసి వారి అండదండలు ఉన్నన్ని రోజులు నాకు ఈ ఓటమి అనేది జరగదు. మరి ఎంతో శ్రమను నమ్ముకునే నాకు, ఈ కష్టాన్ని నమ్ముకున్న నాకు ఇలాంటి ప్రోత్సాహము ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పేసి నేను ఇవాళ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఇంకా ఎన్నో సన్మానాలు పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మరి అలాంటి అవకాశాలు భగవంతుడు నాకు సమకూర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.